అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ యొక్క ప్రేయర్ టూర్లో 5th డే. ఈరోజు కూడా కొన్ని గ్రామాల నిమిత్తం ప్రార్థించడానికి నేను బయలుదేరుతున్నాను. నాతో కలిసి ఆత్మలో మీరు కూడా రండి. ఈ యొక్క వీడియోని వీక్షిస్తూ నేను ఏ ఏ గ్రామాలలో అయితే ప్రార్థిస్తానో అక్కడ మీరు కూడా నాతో పాటు మనస్సులో ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రార్థించండి. మీ ప్రార్థన కూడా దేవుని చెంతకు చేరుతుంది. తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవుని ప్రేరేపణకు లోబడి నేను ఈ కార్యానికి పూనుకుంటున్నాను. మీరు కూడా నాతో కలిసి ప్రార్థించండి. రండి. ముందుగా హుగ్గెలి అనే గ్రామానికి వచ్చాము. ఈ 5th డే ప్రారంభించుదాం. ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు రక్షణనిచ్చునుగాక. ప్రతి ఒక్కరిని సత్యమందు ప్రతిష్ఠింపజేయునుగాక. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కార్యమన్నీ ఈ గ్రామంలో జరుగునుగాక. దేవుడు తన మహిమ కొరకు ఈ గ్రామాన్ని నిలబెట్టుకొనుగాక. కులమత భేదం లేకుండా ప్రజలందరూ సౌఖ్యంగా క్షేమంగా ఉందురుగాక. వీరి జీవితాలలో దేవుడు వెలుగు నింపునుగాక. వ్యవసాయదారుల యొక్క వ్యవసాయం వర్ధిల్లునుగాక. రైతుల యొక్క వ్యవసాయం దీవించబడునుగాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని దేవుడు దీవించునుగాక. ప్రజలందరూ ఒక కుటుంబంగా కలిసి ఉందురుగాక. దేవుని చిత్తమంతా ఈ గ్రామాలలో జరగాలని మనం కోరుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నైతే వాగ్దానాలు ఇచ్చాడో కుటుంబాల కొరకు, వ్యక్తుల కొరకు, మనుషుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు, అట్టి ఆశీర్వాదాలన్నీ ఈ యొక్క పల్లెకు, ఈ యొక్క హుగ్గెలి గ్రామానికి కలగాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో కలిసి ఏకీభవించండి. ఈ యొక్క గ్రామము దేవుని సాక్షిగా ఉండునుగాక. ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు. 7th డే అడ్వెంటిజం అనేది ఇక్కడ ఉంది. వారు కూడా సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. వారు ఒక కొత్త చర్చిని ఇక్కడ నిర్మించుకుంటున్నారు. ఈ యొక్క గ్రామము దేవుని నామములో, యేసు నామములో దీవించబడాలని మనమందరం కూడా కోరుకుందాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. మీరు దీవించి, మీరు ఆశీర్వదించండి. నీ మహిమార్థంగా వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రజలందరి మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఇక్కడ ఉన్న పశు సంపదను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాన్ని ప్రభువును స్తుతించుదాం, ప్రార్థన చేద్దాం. ఆగి దేవ దయగలిగిన రాజా వందనాలు ప్రభా. హుగ్గెలి గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామాన్ని దీవించి ఆశించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు రక్షించండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి చేయండి. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా మీరు దీవించండి. నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కనికరించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా నీ నామములో దీవించబడుదురుగాక. అట్టి కృప మీరు దయచేసి దీవించి ఆశించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించే వ్యక్తి ప్రమత. ఆమె మీరు కూడా ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, రక్షణ పొందాలి అని మీరు కూడా నాతో పాటు ప్రార్థిస్తే ఏకీభవించండి. అందరికీ వందనాలు. మరొక గ్రామానికి వెళ్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పీచరాగడి అనే గ్రామానికి వచ్చాం. ఈ గ్రామం కొరకు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు నాయనా. పీచరాగడి గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామంను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు రక్షణ పొందుదురుగాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. నీ చిత్తము ఈ గ్రామ ప్రజల మీద జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. మీరే కృప చూపి సహాయం చేయండి. కులమత భేదం లేకుండా ప్రజలందరూ సృష్టికర్తవైన నిన్ను తెలుసుకుందురుగాక. ఇటు కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించండి, దీవించమని వేడుకుంటున్నాం. నీ ఉద్దేశమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. నీ చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. ప్రభువానికి స్తోత్రం. మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి తండ్రి. మీరు సహాయం ఇచ్చండి. ఇక్కడున్న రైతులను దీవించండి, ప్రజలను దీవించండి.
పిల్లలను, పెద్దలను, స్త్రీలు, పురుషులు, ధనవంతులు, దరిద్రులు, బీదవారు, పేదవారు అందరినీ మీరు రక్షించండి, మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. నీకు స్తోత్రం. మీ చిత్తం ఈ గ్రామ ప్రజల మధ్య జరుగునుగాక, ప్రతి ఒక్కరిని తెలుసుకుందరుగాక. ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ గ్రామ ప్రజలకు నువ్వు పరిచయం చేసుకోండి తండ్రి. ఎంత చేసినా, ఏమి చేసినా ప్రజలందరికీ మేము తెలియచేసుకోలేము, నిన్ను గురించి తెలియచేయలేము. మా శక్తికి మించిన పని ప్రభా. అయ్యా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ ఉద్దేశం నెరవేర్చబడునుగాక. మీరు కృప చూపి సహాయం ఇచ్చేయండి, మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. సృష్టికర్తమైన దేవా యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు తోడైండి వాడుకొని మహిమ పొందండి తండ్రి. కృప చూపండి స్వామి. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగి ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా యేసయ్య, వందనాలు. ఈ పీచరాగాడి కొరకు, గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, మీ చిత్తం జరిగించండి. మీ ఉద్దేశం అంతా ఈ గ్రామంలో నెరవేర్చబడే కృపత ఇచ్చేయండి. మీరు వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాను. కృపా సత్య సంపూర్ణ జీవం కలిగిన దేవా నీకు వందనాలు. ఈ గ్రామ ప్రజలందరినీ పేరు పేరున దీవించి ఆశ్రయించండి. నన్ను పరిచయం చేసుకోండి. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు తోడు నడిపించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమతండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మాచిరెడ్డిపల్లి గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ మాచిరెడ్డిపల్లి గ్రామమును దేవుడు దీవించునుగాక. ఇక్కడున్న ప్రజలందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించునుగాక. దేవుని చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. ఇక్కడున్న క్రైస్తవులందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. సత్య సంఘం ఇక్కడ కట్టబడునుగాక. దేవుని ఉద్దేశం అంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. సృష్టికర్త అయినటువంటి దేవుడే నిజమైన వాడు అనే సంగతి, సృష్టికర్తనే రక్షకుడు అనే సంగతి ప్రజలందరికీ తెలియచేయబడునుగాక. అట్టి కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మీరు కనికరించి దయపాలించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తున్నాం. మీరే వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువైనా. ఈ మాచిరెడ్డిపల్లి గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు రక్షించండి, మీరు దీవించి ఆశ్రయించండి. నీ కృపకు అప్పగిస్తున్నాను. నీ ఉద్దేశం అంతా ఈ గ్రామంలో నెరవేర్చబడునుగాక. నువ్వు నిజమైన దేవుడవని, యేసుక్రీస్తు ప్రభా లోకరక్షకుడు అని ప్రజలందరూ గుర్తించుదురుగాక, తెలుసుకుందరుగాక. అటు కృప మీరు దయచేసి వాడుకొని మహిమ పొందండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు దీవించండి. ప్రజలందరి మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. నీ కృపకు అప్పగిస్తున్నాను. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు తోడు నడిపించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని మనం వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీని దీవించండి, ప్రజలను దీవించండి. మంచి పరిపాలన ఈ గ్రామంలో ఉండునుగాక. అట్టి కృప దయచేసి ఆశీర్వదించమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కోహిర్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఈ కోహిర్ యొక్క పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ కోహిర్ మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. మీరు కృప చూపండి, సహాయం చేయండి, మీరు దీవించి ఆశ్రయించండి. నీ కృపలో వర్ధిల్ల చేయండి తండ్రి. ఈ యొక్క కోహిర్ మున్సిపాలిటీని కృప చూపండి నాయన. ఇక్కడున్న ప్రజలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, ఈ చిత్తానికి అప్పగిస్తున్నాను తండ్రి. నాయన తండ్రి, ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా నీకు స్తోత్రం. ఈ గ్రామ ప్రజలందరూ దీవించబడుదురుగాక. ఈ గ్రామంలో ఉన్న వారందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను, నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నీ కృపలో వర్ధిల్ల చేయండి, మీరు ఆశ్రయించి దీవించండి నాయన. నీకు స్తోత్రం. కులమత భేదం లేకుండా అందరూ నిన్ను తెలుసుకుందరుగాక. ఈ యొక్క కోహిర్ మండలాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ మండలం కింద ఉన్నటువంటి గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రామాలందరికీ రక్షణ కలుగునుగాక. నీ చిత్తం జరుగునుగాక నాయన. నీ చిత్తము నాయన ఈ యొక్క కోహిర్ మండలం మీద నెరవేర్చబడునుగాక. అటు కృప మీరు దయచేయండి, మీరు ఆశించి దీవించమని మీకే లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నారో, ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారో వారందరినీ కూడా మీరు పేరు పేరున దీవించి ఆశించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలను దీవించండి, కంపెనీలను దీవించండి, కూలీలను దీవించండి, రైతులను దీవించండి, ఆఫీసర్స్ని దీవించండి. ప్రతి ఒక్కరిని కూడా నీ పేరు పేరున నీ చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఈ గ్రామంని, ఈ పట్టణంని, ఈ మండలంని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే దీవించి నడిపించి వాడుకొని మహిమ పొందమని లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ
యేసునామములో ప్రార్థించి అడిగిపెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రములు తండ్రి. ఖానాపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను. కోహిర్ మండలంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఖానాపూర్ను దీవించి ఆశ్రయించండి. మీ మహిమార్థంగా వాడుకోండి. కృప చూపి కనికరించమని వేడుకుంటున్నాను. కృపా సత్య సంపూర్ణ జీవం కలిగిన దేవజీవాధిపతిని పొందనాలు. నీ కృపల వర్ధలు చేయండి, ఆశ్రయించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ రక్షణ దయచేయండి. నువ్వే సృష్టికర్తవని, నిజమైన దేవుడు అని తెలియజేయబడిన గాక. అటు కృప మీరు దయచేసి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీరు వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొంది ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఈ గ్రామంలోను కాక ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు, పుట్టావు, మరణించి తిరిగి లేచావు. ఈ గ్రామ ప్రజలను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నీకు స్తోత్రం. ఆయన సమస్త ప్రజలను నువ్వు నాయన ప్రేమిస్తున్నావు, అందరికీ రక్షణను అనుగ్రహించావు, అందరి రక్తం కార్చావు కనుక మీరు దీవించి వాడుకుని మయ పొందండి. వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ సహాయం చేయమని యేసునామములో ప్రార్థించే పరమ తండ్రి, ఆమేన్. ఈ గ్రామము సజ్జాపూరు కోహిర్ మండలంలో ఉంది. ఈ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్రభు చెప్పాడు కనుక అడుగుపెట్టి ప్రతి స్థలం మీకు ఇస్తానన్నాడు కనుక ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కోహిర్ మండలంలో ఉన్న సజ్జాపూర్ గ్రామం దేవుని కొరకు పట్టబడును గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక, ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందుదురు గాక, దేవుని చిత్తంలోనికి వచ్చుదురు గాక. దేవ ఈ గ్రామాన్ని దీవించి ఆశించండి. ఈ చిత్తం ఈ గ్రామంలో జరిగించండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుతామని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. రాజనెల్లి అనే గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామమును దేవుడు రక్షించునుగాక. ఈ గ్రామములో యథార్థవంతులందరికీ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుగాక. యథార్థవంతులైన సత్యాన్వేషకులు దేవుణ్ణి వెతుకుదురుగాక. దేవుడు వారికి తన దర్శనమునిచ్చునుగాక. తన రక్షణ కార్యం జరిగించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవవందనాలు. ఈ రాజనెల్లి గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామ ప్రజల మీద, గ్రామం మీద తండ్రి. నీకు స్తోత్రం. అయినా నీ చిత్తం అంతా ఈ గ్రామంలో నెరవేర్చబడి కాక నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ గ్రామాన్ని. ఈ గ్రామానికి రక్షణ దయచేయండి, మీ కృపల వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మనం మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తాం. యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గుర్జువాడ అనే గ్రామానికి వచ్చాము. ఇక గుర్జువాడను దేవుడు దీవించును గాక. గుర్జువాడ ప్రజలకు రక్షణను అనుగ్రహించును గాక. ఇక్కడ విరివిగా దేవుని సువార్త ప్రకటించబడును గాక. ఇక్కడ అనేక మంది రక్షణ పొందుదురుగాక. దేవుని చిత్తంలో ఉన్న వారందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. దైవ కార్యం ఇక్కడ జరుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సమయం 7 అవుతుంది. ఈ ప్రజలందరి పట్ల దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చునుగాక. ఈ గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిజ దేవుడు ఎవరో వెతికి తెలుసుకుందరుగాక. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురుగాక. దేవానికి స్తోత్రం తండ్రి. నాయన ప్రజలకు రక్షణ దయచేయనైనా ఈ ప్రజలను ఆదుకోండి ప్రభా. ప్రభా ఈ గుర్జువాడ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. ఈ గుర్జువాడ ప్రజలకు రక్షణ దయచేయండి. ఈ గుర్జువాడను దీవించండి, ఆశ్రయించండి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. నీ కృపల వర్ధిల్ల చేయండి. మీరు ఆశ్రయించి దీవించి మనం వేడుకుంటున్నాను తండ్రి. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇక్కడున్న సకల దుష్టమంత్ర నీచ దురాత్మ శక్తులని నజరేయుడైన యేసు నామములో లయమైపోను గాక. నీ కృపగా అప్పగిస్తున్నాను. మీరు దీవించి నడిపించి వాడుకొని మహిమ పొందమని వందనాలు స్తోత్రం చెల్లిస్తాను. యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. కోహిర్ మండలంలో మదిరి అనే గ్రామానికి వచ్చాం. ఈ యొక్క మదిరి అనే గ్రామం నిమిత్తం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభునైనా ఈ మదిరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మదిరి ప్రాంత ప్రజలను, గ్రామ ప్రజలను మీరు దీవించి ఆశ్రయించండి. విధంగా వాడుకొని మీరు రక్షణ గురించి పరిపాలించమని వేడుకుంటున్నాను. నీ కృప, దీవెన, ఆశీర్వాదం నిండుగా దయచేయండి. ఈ గ్రామ ప్రజలకు సంపూర్ణమైన రక్షణ, ఈ దీవెన కలుగును గాక. ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీ ఉద్దేశం అంతా సఫలమవును గాక తండ్రి. ఈ గ్రామంలో ప్రజలందరూ రక్షణ పొందురు గాక. వారికి సత్యం తెలియజేయబడును గాక. సర్వసత్యం అందు ప్రజలందరూ ప్రతిష్ఠింపబడును గాక. సకల దుష్టమంతా దురాత్మ శక్తులన్నిటిని నజరేయుడైన యేసు నామములో బంధించి లయపరుస్తున్నాను. నీ కృపకు అప్పగిస్తున్నాను. మీరతో నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించే ప్రభు, ఆమేన్. మంచిదండి. ఈ రోజుతో 5వ రోజు
9 గ్రామాలు అయిపోయాయి. ఇప్పటికీ రాత్రి అయిపోయింది. మరి ఇదే విధంగా ఇంకా మిగతా గ్రామాలన్నీ కూడా పూర్తి ఉన్నట్లుగా మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ యొక్క గ్రామాలందరికీ సత్యము ప్రతిష్ఠింపబడాలి, సత్య సంఘాలు కట్టబడాలి. దేవుని యొక్క కృప దీవెన ఈ యొక్క గ్రామాల మీదకి రావాలని మనమందరం కూడా కోరుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.